ఐదేళ్లుగా అమరావతి అభివృద్ధికి నోచుకోలేదన్నారు పెదకూరుపాటు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. పల్నాడు జిల్లా అమరావతిలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అభివృద్ధి చేయడానికి అనువుగా ఉన్నప్పటికీ అమరావతిని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. అమరావతిని పర్యాటకంతో పాటు వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు భాష్యం ప్రవీణ్. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆర్యవైశ్యులు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ సోదరుడు డూండి రాకేష్ చెప్పారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా అంటే జనరల్ గా మీకు ఎవరికి అప్పులు అవసరం ఉండదు, మీరే ఒకరికి అప్పులు ఇచ్చేవాళ్ళు. కానీ రాబోయే రోజుల్లో ఎవరన్నా మన వాళ్ళలో కూడా ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆర్యవైశ్య సంఘం ద్వారా, ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా నిధులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం, వ్యాపారాలు చేసుకోవడం కోసం ఉపయోగపడే విధంగా చేసే బాధ్యత రాబోయే గవర్నమెంట్ తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పి అది ఇమీడియట్లీ ఏర్పాటు చేసే బాధ్యత నాకు విమాన పీఫామ్ తీసుకొని వచ్చాను. ఇక్కడికి ఆడపడుచులందరూ ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ ఉదయం నేను పీఫామ్ మా ఆడపడుచుల చేతుల మీదుగా నేను ఆశీర్వదించబడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.